ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీసీ వైస్ చైర్మన్ కొమ్మాట రాజమల్లు తన పొలంలో కేసీఆర్ కేటీఆర్ పేర్లతో వరి నారు నాటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్లు రైతుల సంక్షేమం కోసం చాలా కృషి చేశారని, రైతు సంక్షేమం కోసం పాటుపడ్డ ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని ఆయన కొనియాడారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు, రైతు రుణమాఫీ అందించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అందివ్వాలని సూచించారు. జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మరియు కేటీఆర్ గారి పేర్లు మా యొక్క వరినారులో రాయడం జరిగింది. ఎప్పుడైనా మేము కేటీఆర్ గారి కేసీఆర్ గారి పేరు రాసి మొదలుపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఆ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, కరెంటు కానీ, మరి సకాలంలో ఎరువులు అందాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా రైతులకు ఇబ్బంది కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయాలి. ఇంతకుముందు కేసీఆర్ ఏ విధంగా చేసిండో అదేవిధంగా ఇంతకుముందు కేసీఆర్ కేటీఆర్ ఏ విధంగా ప్రభుత్వం ఏ విధంగా ఏలిరో అంతకంటే మంచిగా ఏలేలని మేము ఆశిస్తున్నాం. జై కేసీఆర్, జై కేటీఆర్.